హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము జలియావాలా బాగ్ పాఠం యొక్క భాషాంశాల గురించి తెలుసుకుందాం. ఆ కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి అన్నాడు. మొదటిది, ఈ ఎరుపు రంగులో ఉండేటటువంటి పదాలకు అర్థాలు రాసి ఆ వచ్చిన పదంతో సొంత వాక్యం మనం తయారు చేయాలి. వర్షాలు లేక పంటలు పండక కాటకం విలయతాండవం చేస్తుంది. కాటకం కాటకం అంటే కరువు. కాటకం అంటే కరువు. ఫెమైన్ అంటాం కదా. ఇంక దీంతో సెంటెన్స్ రాయాలి మనం. రాయలసీమలో వర్షాలు లేక కరువు విలయతాండవం చేస్తుంది అన్న రాయొచ్చు. లేదా కరువు అనే రాక్షసిని తెచ్చినటువంటి పిరికివాడు ఆంగ్లేయుడు. కరువు అనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు ఆంగ్లేయుడు. కరువు వచ్చినప్పుడు ఆహారం లేక ప్రజలు అవస్థలు పడతారు. ఇది కూడా రాయొచ్చు సెంటెన్స్. అర్థవంతమైనటువంటి ఒక వాక్యం ఉండాలన్నమాట, అంతే. నెక్స్ట్, అల్లూరి సీతారామరాజు సితజాతి వారిని గడగడలాడించాడు. సితజాతి, శ్వేతజాతి, శ్వేతజాతి, తెల్లదొరల జాతి అని కూడా అనొచ్చు. శ్వేతజాతి వారు మన దేశాన్ని ఎన్నో సంవత్సరాలు పరిపాలించారు. చూడండి, శ్వేతజాతి వారు మన దేశాన్ని ఎన్నో సంవత్సరాలు పరిపాలించారు. నెక్స్ట్, తులువ. తులువతో స్నేహం మంచిది కాదు. తులువ అంటే నీచుడు. నీచుడు. నీచులతో స్నేహం చేయకూడదు. సెంటెన్స్. నీచులతో స్నేహం చేయకూడదు అని ఒక సెంటెన్స్ మనం తయారు చేయొచ్చు. ఆ తర్వాత, కురుక్షేత్ర సంగ్రామంలో రుధిరం ఏరులై పారింది. రుధిరం. రుధిరం అంటే రక్తం. రక్తం. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. చూడండి, రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. ఏదైనా రాయొచ్చు సెంటెన్స్ మనం. రక్తం చూస్తే కొందరి కండ్లు తిరుగుతాయి. లేకపోతే రక్తం చూస్తే కొంతమందికి తల తిరుగుతుంది. ఇలా అన్నమాట. నెక్స్ట్, కింది పదాలకు పర్యాయపదాలు రాయండి. పయోధరం. పయోధరం అంటే ఒక అర్థం వచ్చి మబ్బు. పర్యాయపదాలు అంటే సేమ్ మీనింగ్స్ అనమాట. ఇంకో అర్థం వచ్చి మేఘం. ఒక అర్థం వచ్చి మబ్బు, ఇంకో అర్థం వచ్చి మేఘం, ఇంకో అర్థం వచ్చి అంబుదం. ఆర్తి. ఒక అర్థం బాధ, ఇంకో అర్థం దుఃఖం. బాధ, దుఃఖం. రణం, యుద్ధం,
సమరం సంగ్రామం. యుద్ధం, సమరం, సంగ్రామం. ఉదకం నీరు, జలం. 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, ఎన్నన్నా రాయొచ్చు అనమాట. ఈ విధంగా ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ నానార్థాలు. హరి. హరి అంటే ఒక అర్థము విష్ణువు, ఒక అర్థము కోతి, ఇంకో అర్థము సింహం. ఇవి నానా సపరేట్ మీనింగ్స్ అన్నమాట, డిఫరెంట్. విష్ణువు ఒక అర్థము, కోతి ఒక అర్థము, సింహం ఒక. హరి అంటే గజం అంటే ఒక అర్థం సమూహం, ఒక అర్థము సమూహం. ఇంకో అర్థము శైవగణం, శివుని దగ్గర ఉంటారు కదా వాళ్ళు, శైవగణం. ఇంకో అర్థం వచ్చి ఒక పాదం, ఇంకో అర్థం వచ్చి ఒక పాదం. ఇది ఛందస్సు సంబంధించి అన్నమాట. ఇది ఇంకో అర్థం వచ్చేసి ఏనుగు అని కూడా వస్తుంది. ఇది ఛందస్సుకు సంబంధించి ఒకటి. ఇంకో అర్థం వచ్చేసి ఏనుగు అని కూడా వస్తుంది. మోక్షం, కైవల్యం ఒక అర్థం, అందం ఒక అర్థం, మరణం అనేది ఒక అర్థం. హరి అంటే విష్ణువు, కోతి, సింహం. గజం అంటే సమూహం, శైవగణం ఒక పాదం. ఇది ఛందస్సుకు సంబంధించింది అన్నమాట. ఇది ఛందస్సుకు సంబంధించి. ఇంకోటి మోక్షం అంటే కైవల్యం, అందం, మరణం. నెక్స్ట్ వ్యుత్పత్త్యర్థాలు. ఆ పదం ఎలా పుట్టింది? నీహారము దట్టమైనది. నీహారము అంటే దట్టమైనది, మంచు అని ఒక అర్థం. పాతకము పతనానికి కారణమయ్యేది, పతనానికి కారణమయ్యేది. పాపం, పాతకం అంటే. పానీయము అంటే పానము చేయదగినది, పానము చేయదగినది, బ్రాకెట్లో నీరు. ఈ విధంగా అన్నమాట. ఇవి వ్యుత్పత్తర్థాలు. ఇవి నీహారం అంటే దట్టమైనది, మంచు. పాతకం అంటే పతనానికి కారణమయ్యేది, పాపం. పతనానికి కారణమయ్యేది పాపం. పానీయం అంటే పానము చేయదగినది, నీరు. నెక్స్ట్ ప్రకృతి వికృతులకు జతపరచాలన్నమాట. కిరీటి. కిరీటి అనేదానికి క్రీడి సరిపోతుంది. కిరీటి అనేదానికి క్రీడి అనేది సరిపోతుంది. ఇక్కడ ఆలు పెట్టాలా, ఈ అని పెట్టాలన్నమాట. ఇవి ఈ బ్రాకెట్లో పెట్టాలి ఇవి. అప్పుడు కిరీటి అంటే క్రీడి, ఆ సరిపోతుంది. దోషి అంటే దోసి, ఈ సరిపోతుంది. చండిక అంటే చండి, ఆ సరిపోతుంది. రాక్షసుడు అంటే రక్కసుడు, ఈ సరిపోతుంది. కిరీటి క్రీడి, దోషి దోసి, చండిక చండి, రాక్షసుడు రక్కసుడు. ఇవి ప్రకృతి వికృతులు. ఈ జాతీయాలు ఏ సందర్భాల్లో వాడతారు మనం వివరించాలన్నమాట, ఎప్పుడు వాడతారు అని. అంగలార్చు, దుఃఖించు, లేదా భయంతో అరచు, భయంతో అరచు, లేదా మిక్కిలి బాధపడు, మిక్కిలి బాధపడు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. అంగలార్చేదన్నమాట. దుఃఖించు అనే అర్థంలోను, భయంతో అరుచు అనే అర్థంతోనూ, మిక్కిలి బాధపడు అనే అర్థంలోనూ ఈ జాతీయాన్ని వాడుతారు. నెక్స్ట్ వెన్నుచూపు, వెనుకకు మరలు, వెనుకకు మరలు,
లేదా పారిపోవు, వెన్ను చూపడం అంటే పారిపోవు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. వెన్ను చూపుట అంటే వెనుకకు మరలు, లేదా పారిపోవు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఉగ్గుపాలతో పెట్టు అంటే చిన్నతనం నుంచి వచ్చిన విద్య. చిన్నతనం నుండి వచ్చిన విద్య అంటే పుట్టినప్పటి నుండే నేర్పు అని. పుట్టినప్పటి నుండే నేర్పేదన్నమాట. లేదా చిన్నతనం నుండి అలవరుచు, చిన్నతనం నుండి అలవరుచు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఉగ్గుపాలతో పెట్టు అంటే చిన్నతనం నుండి వచ్చిన విద్య అని, పుట్టినప్పటి నుండి నేర్పు అని, చిన్నతనం నుండి అలవరుచు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు, ఉపయోగిస్తారు. నెక్స్ట్ కింది పదాలను విడదీసి సంధి పేరు రాయాల. కవటాకులు, కవట ప్లస్ ఆకులు, కవట ప్లస్ ఆకులు. సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ప్రాణార్థములు, ప్రాణ ప్లస్ అర్థములు, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. పాలు చేసి, పాలున్ ప్లస్ చేసి, ఇది సరళాదేశ సంధి. సరళాదేశ సంధి. పాలు చేసి చూడండి, క చ ట త ప పోయి గ జ డ ద బలు వస్తాయి. ఇక్కడ జా ఉంది, జా చే చూడు, చ స్థానంలో పాలున్ ప్లస్ చేసి, చా స్థానంలో జా వచ్చింది చూడండి, చా స్థానంలో జా వచ్చింది. పాలున్ ప్లస్ చేసి, పాలు చేసి, అందుకే ఇది సరళాలు, ఇవి గజడదబలు కాబట్టి సరళాదేశ సంధి. సరళాదేశ సంధి ఇది సవర్ణది. ప్రాణ ప్లస్ అర్థములు సవర్ణ దీర్ఘ సంధి. ఇది వచ్చి పాలున్ ప్లస్ చేసి సరళాదేశ సంధి. నెక్స్ట్ ధ్వజమెత్తి, ధ్వజము ప్లస్ ఎత్తి, ధ్వజము ప్లస్ ఎత్తి, ఇది ధ్వజము ఊ ఉంది దీంట్లో, ఉత్తునకు అచ్చు పరమైతాంది ఏ కాబట్టి ఉత్వసంధి ఇది. ఇట్లా అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ పాఠంలోని సవర్ణ దీర్ఘ సరళాదేశ ఉత్వసంధులను గుర్తించి రాయండి అన్నాడు. జత్స్వసంధి చూడండి, జత్స్వసంధి. వాక్ ప్లస్ ఈశుడు, వాగీశుడు. హురుత్ అచ్ ప్లస్ అంతం, అజంతం. విరాట్ ప్లస్ రూపం, విరాట్ రూపం. జగత్ ప్లస్ అంబా, జగదంబా. పై వాటిని గమనిస్తే మొదటి పదం చివర వర్గ ప్రథమాక్షరాలు క చ ట త పలు ఉన్నాయి. పదం చివర వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి, క చ ట త పలు. చూడు, క చ ట త. రెండవ పదం మొదట సరళాలు కానీ, హా యా వా రాలు కానీ, అచ్చులు కానీ, వర్గ తృతీయ పంచమాక్షరాలు కానీ ఏదో ఒకటి పరమైందంట. చూడండి దీంట్లో గజడదబులు కానీ, హా యా వా రాలు కానీ, లేదంటే అచ్చులు కానీ, చూడు అచ్చులు, అచ్చులు
అచ్చులు కానీ, లేదా వర్గ తృతీయ పంచమాక్షరాలు కానీ ఏదో ఒకటి పరమైంది. అప్పుడు సంధి జరిగి కచడతపలకు గజడదబులు ఆదేశంగా వస్తాయి. దీనినే జస్వ సంధి అంటారు. చూడు, వాక్ ప్లస్ ఈషుడు, కాపోయి గా వచ్చింది చూడండి. కచట తపలుపై గజడ దబ. చూడు, కాపై గా వచ్చింది. ఇక్కడ చాపై జా వచ్చింది చూడండి. చాపై జా వచ్చింది, చాపై జా. చూడు, చాపై జా వచ్చింది. ఇలా టాపై డా వచ్చింది చూడండి. విరాట్ ప్లస్ విరాట్ రూపం, టాపై డా వచ్చింది. అలాగే తాపై దా వచ్చింది చూడండి. తాపై దా వచ్చింది. ఇట్లా అన్నమాట. దీన్ని మనము జస్వ సంధి అంటాము. ఈ మన సవర్ణ దీర్ఘ సరళాదేశి ఉత్వ సంధులను మనం గుర్తించి మళ్ళీ రాయాలన్నమాట ఎన్ని ఉన్నాయని. వాగ్వాదం, వాక్ ప్లస్ వాదం, వాక్ ప్లస్ వాదం, వాగ్వాదం. క పై గా వచ్చి చూడండి. హృద్వారం, హృత్ ప్లస్ ద్వారం, హృత్ ప్లస్ ద్వారం, హృద్వారం. తాపై దా వచ్చింది చూడండి. దిగంతం, దిక్ ప్లస్ అంతం, దిగంతం. క ప్లే గా వచ్చింది చూడండి. అలా అన్నమాట. విగ్రహవాక్యాలు రాసి సమాసనామం తెలపాలంట. శౌర్య పరాక్రమములో శౌర్యమును పరాక్రమమును ఇది ద్వంద్వ సమాసం. ఇది శుద్ధాంత కాంత, శుద్ధాంతము నందలి కాంత, శుద్ధాంతము నందలి కాంత. అందున్నన్ను వస్తుంది కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. ఇది సప్తమి విభక్తి కదా. అందున్నన్ అంటే సప్తమి విభక్తి కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసము. శుద్ధాంతము నందలి, అందున్నన్ వస్తుంది కదా అట్లా. పాప ఫలం, పాపము యొక్క ఫలం, పాపము యొక్క ఫలం. కిన్కుని యొక్క లోపల ఇది షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుషం ఇది. అలాగే దేహ పంజరం, దేహం అనేది పంజరం, దేహమనేడి పంజరం. అనేది అని వచ్చిందంటే అది రూపక సమాసం. అది రూపక సమాసం. అనేది అని వచ్చిందంటే ఇక్కడ. రాకాసి మూక, రాకాసుల యొక్క మూక, రాకాసుల యొక్క. కిన్కుని యొక్క లోపల షష్ఠీ తత్పురుషం. ఇది షష్ఠీ తత్పురుష సమాసము. రాకాసుల యొక్క మూక. ఘోర రణం, ఘోరమైన రణం, ఘోరమైన రణం, ఘోరమైనది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఈ విధంగా రాయాలన్నమాట. విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాల. ఆ తర్వాత అలంకారాలు గుర్తించాలంట. పాఠంలోని మరికొన్ని సమాస పదాలు గుర్తించి వాటికి విగ్రహవాక్యాలు సమాసనామాలు రాయండి అన్నాడు. దుఃఖ సముద్రం అనేది రాయచ్చు మనం. దుఃఖమనేడి సముద్రం. చూడండి, దుఃఖమనేడి సముద్రం, దుఃఖమనేడి సముద్రం, దుఃఖ సముద్రం అంటే దుఃఖం అనేది రూపక సమాసం. ఇది రూపక సమాసం.
ఈ విధంగా మనం ఇంకా కొన్ని రాయొచ్చు అనమాట. మీనజాలము, మీనముల యొక్క సమూహము. మీనజాలము అంటే మీనజాలము, మీనముల యొక్క సమూహము, మీనముల యొక్క సమూహము. యొక్క వస్తుంది కాబట్టి కిన్కుని యొక్కలో లోపల షష్ఠీ తత్పురుష సమాసము. ఇది ఏం సమాసము? షష్ఠీ తత్పురుష సమాసము. మీనజాలము, మీనముల యొక్క సమూహము. నెక్స్ట్ రణపాండిత, రణమునందు పాండిత. రణపాండిత, రణమునందు పాండిత, రణమునందు అందున్నన్ వస్తుంది కాబట్టి ఇది సప్తమీ తత్పురుష సమాసము. సప్తమీ తత్పురుష సమాసము. అలాగే రేబవలు, రేబవలు, రేయి మరియు పవలు. రేయి మరియు పవలు ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం రెండు వస్తున్నాయి కాబట్టి. ఆ తర్వాత దుర్వ్యసనం, దుర్వ్యసనం, దుర్వ్యసనం అంటే చెడ్డదైన వ్యసనం. చెడ్డదైన వ్యసనం అయిన విశేషణ పూర్వపదం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇది. ఆ తర్వాత మహాపాతకులు, పాతకుడు, మహాపాతకుడు గొప్పదైన పాతకం కలవాడు. మహాపాతకుడు గొప్పదైన పాతకం కలవాడు. గొప్పదైన పాతకం కలవాడు. కలది కలవాడు వచ్చిందంటే ఇది బహువ్రీహి సమాసం. కలది కలవాడు వచ్చిందంటే ఇది బహువ్రీహి సమాసం. ఈ విధంగా అన్నమాట. ఇంకా అలంకారాలు గుర్తించాల. దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచునున్నదెంతయున్ అన్నాడు. వలే అంటే ఇది ఉపమాలంకారము. ఉపమాలంకారము. ఓలే వలే అని వస్తే అది ఉపమాలంకారము. ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్పినచో ఇది ఉపమాలంకారము అనబడుతుంది. దుఃఖము అనేది ఉపమేయం. ఇక్కడ ఈ దుఃఖము అనేది ఉపమేయము, ముఖ్యమైనది అనమాట. మనం దేని గురించి చెప్తున్నామో అది ఉపమేయం. అంటే ఉదాహరణగా తీసుకోండి అగ్ని. చూడండి అగ్ని, అగ్ని అనేది ఉపమానం. కాబట్టి వలే అనేది, వలే అనేది ఉపమావాచకం. వలే అనేది ఉపమావాచకం. జ్వాలలు వీచడం అనేది, జ్వాలలు వీచుట అనేది ఇది సమాన ధర్మం. కాబట్టి ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్పడం. నెక్స్ట్ గురువులవులు గుర్తించి ఘన విభజన చేసి ఏ పదమో రాయాలన్నమాట. రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దానికంకుగా. రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దానికంకుగా. చూడండి ఇది భారాన భా. ఇది భా ఒక గురువు, రెండు లఘువులు భా. ఇది మధ్య లఘువు రా. ఇది మూడు లఘువులు నా. ఇది ఆది గురువు. ఇది మళ్ళా రా భా. భా రా కాదు, ఇది భా భగనము. ఆది గురువు భగనము. మళ్ళా భానే, మళ్ళా రగనము మధ్య లఘువు,
మళ్ళీ ఇది వగనము. భరణ భరవా వచ్చింది చూడండి. భరణ భరవా ఇది ఉత్పలమాల పద్యపాదము. ఉత్పలమాల పద్యపాదము. ఇంకా జలియను జలియా ను బాగు లోజను లజంపి నా రక్త ము వర్ష పాతము. ఇది న జ భ జ జ జ ర చూడండి. ఇది నా, ఇది మధ్య గురువు జ, ఇది ఆది గురువు భ, మళ్ళా మధ్య గురువు జ, మళ్ళా జానే. న జ భ జ జ మళ్ళా జానే, మళ్ళీ ఇది లాస్ట్లో మధ్య లఘు ర. న జ భ జ జ జ ర చంపకమాల పద్యపాదము. ఈ విధంగా చేయాలా. మీరు ఈ ఘనవిభజన అనే వీడియోలో చూస్తే దీని గురించి ఇంకా బాగా డీటెయిల్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఏ విధంగా ఘన విభజన చేయాలని అది వేరే వీడియోలో అది సపరేట్గా ఉంది. ఘన విభజన గురించి, ఛందస్సు గురించి మీరు చూసుకోవచ్చు. అవి ఇంకా సీసపద్య లక్షణాలు చూడండి. సీసపద్య లక్షణాలు ఇంకా దీంట్లో కవటాకులను బోలగల పసిబాలురా నల నెండలో నడిపి హింసించినారు. కవటాకులను బోలగల పసిపాలురా నెండలో నడిపి హింసించినారు. కవటాకు సల లను బోల మళ్ళా సల చూడు సగనం. ఇది కవటాకు. ఇవి ముఖ్యంగా మనం చూస్తే దీంట్లో ఇంద్రగణాలు, సూర్యగణాలు అని ఉంటాయన్నమాట. ఇంద్రగణాలు నల, నగ, సల, భరత ఇవి ఇంద్రగణాలు. సూర్యగణాలు నా, హ. నా అనేది హ అనేది. దీన్ని గలం అని కూడా అనొచ్చు. గురువు లఘువు అని గలం అంటే. హగనం అన్న అనొచ్చు, గలం అని కూడా అనొచ్చు. ఈ నల అంటే నా మరియు లఘువు నల. నగ అంటే నగనము మరియు గురువు. సల అంటే సగనము మరియు లఘువు. ఇంకా భగనం అంటే ఆది గురువు. రగనం అంటే మధ్య లఘువు. భగనం అంటే రెండు గురువులు లఘువు. ఇట్లా అనమాట. నల, నగ, సల, భరత తగనం రెండు గురువులు లఘువు అంటే అంత్య లఘువు అని. సూర్యగణాలు వచ్చి నగనము, హగనము ఇవి వస్తాయన్నమాట ఇందులో సీసపద్యంలో. చూడండి, సీసపద్యంలో ప్రతి పాదం రెండు భాగాలుగా ఉంటుంది. ఒక్కొక్క పాదము రెండుగా ఉంటుందన్నమాట. ప్రతి భాగంలో 4 గణాలు చొప్పున ఒక్కొక్క పాదంలో 8 గణాలు ఉంటాయి. చూడండి, ఇందులో 4 గణాలు ఉన్నాయి. 1 2 3 4. దీంట్లో కూడా 4 గణాలు ఉన్నాయి. 1 2 3 4. ఈ 8 గణాల్లో మొదటి 6 ఇంద్రగణాలు ఉంటాయి. 6 ఇంద్రగణాలు చూడండి. సల, సల, నల, భా, రా, నల 6 ఇంద్రగణాలు. చివర 2 సూర్యగణాలు ఉంటాయి. హ, హ చూడండి. హ, హ. పాదం మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు, రెండవ భాగంలో వరుసగా 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. చూడండి, పాదం మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు ఉన్నాయి. మళ్ళీ రెండవ భాగంలో 2 ఇంద్రగణాలు ఉన్నాయి. మళ్ళీ 2 సూర్యగణాలు ఉన్నాయి. మొత్తము 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు అన్నమాట. ఈ విధంగా ఉంటాయి దీంట్లో. ఇక యతి ప్రతి పాదంలోనూ 3వ గణం మొదటి అక్షరంతో సరిపోతుందంట. ప్రతి పాదంలోను ఇది ఒక పాదం. ఈ రెండు కలిపి ఒక పాదము. 3వ గణం మొదటి అక్షరము 1 2 3. ఈ కా ఉంది, ఇక్కడ గా ఉంది. కాకా గాగా ఆయన అదే గ్రూప్కు చెందింది కదా అది. అట్లా అనమాట. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. ఒకవేళ ఈ అక్షరం లేకపోతే దానికి సంబంధించిన వేరే అక్షరం కా ఉంది అనుకోండి, చ అనేది ఉంటుంది. కాలో కా ఆ వస్తుంది లాస్ట్లో, అలా చాలో చ అనేది ఆ వస్తుంది అనమాట. అట్లా అన్ని ప్రాసయతి అంటాం. ప్రాసనిమం లేదు అంటే ఈ రెండో అక్షరం సేమ్ ఉండదు. వేరే లైన్లో కూడా వేరే ఉంటుందన్నమాట. సేమ్ ఉంటే మళ్ళీ అది ప్రాసనిమం అంటాం దాన్ని. ఇక్కడ లేదు ప్రాసనిమం. సీసపద్యం 4 పాదాల తర్వాత తేటగీది కానీ ఆటవెల్ది కానీ తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఉండాలన్నమాట అది. ఆ తర్వాత ఇది చూడండి, బానిసత్వము. దీన్ని చేయాలి మనము. బానిసత్వ నుగ్గుపాలబోసి. బానిసత్వ
బానిసత్వము. ఇక్కడ దీంట్లోనే చేస్తాము, ఇక్కడే చేస్తాం. బానిసత్వము, బానిస, బానిస. త్వమునుగ్గు, త్వమునుగ్గు. మళ్ళా పాలబో. సినదోషి. మళ్ళా అన్నవస్, అన్న వస్స కలుపుకుంటున్నాం కదా, కాబట్టి ఇది రగణం అవుతుంది. స్రములాచి. కొన్న, ఖ, కొన్న. కొన్న, కలుడు. చూడండి, ఇది భా, ఇది సల, ఇది రా, ఇది సల, ఇది రా, ఇది సల, ఇది హ, ఇది నా. చూడండి, భ, సల, రా, సల, రా, సల. మొత్తము 6 ఇంద్రగణాలు. మళ్ళీ ఇక్కడ హా ఉంది, నా ఉంది, 2 సూర్యగణాలు. ఈ విధంగా అన్నమాట మనం చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఒకచోట నీహార నికరంపు రాలపై బవలించు రణము రే బవలు సలిపి. ఇక్కడ సలా వస్తుంది, గణం. ఇది సల. నీహా కదా, హార, కాబట్టి ఇది గురువు, ఇది తగనం. మళ్ళా సల, సలా వస్తుంది చూడు, సగనము మరియు లఘువు. మళ్ళా రా వస్తుంది, మళ్ళా సలా వస్తుంది, మళ్ళా నగా వస్తుంది, అంటే నగనము మరియు గురువు. మళ్ళా నా వస్తుంది, మళ్ళా నా వస్తుంది. చూడండి, 1 2 3 4 5 6, మొత్తము 6 ఇంద్రగణాలు ఉన్నాయి చూడండి దీంట్లో. సల, త, సల, రా, సల, నగ. 2 సూర్యగణాలు ఉన్నాయి చూడండి, నా, నా. ఈ విధంగా అన్నమాట. ఇంతటితో ఈ పాఠం యొక్క భాషాంశాలు అయిపోయాయి. వేరే వీడియోలో మరియు వేరే లెసన్ గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.